విష్ణువు తన చిటికెన వేలును తనే కోసుకున్నాడు అన్న విషయం మీకు తెలుసా? ఒక పురాణ కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు దుష్టశక్తులకు నిర్మూలించడానికి అనేక అవతారాలను స్వీకరించాడు. ఆ అవతారాలలో రామావతారం కూడా ఒకటి. రాముడిగా ఉన్నప్పుడు సీతామాతను రావణుడు అపహరించిన సందర్భంలో అనేక యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధంలో భాగంగానే రాముడు సహకులైన వానర సేవలకు దేవతలు తరచూ దివ్యశక్తులను ఆయుధాలను కూడా ఇచ్చేవారు. ఒకసారి రాముడు లక్ష్మణుడు యుద్ధానికి సిద్ధమవుతుండగా రాక్షసులు వదిలి వెళ్ళిన శక్తివంతమైన బాణాల వల్ల గాయాలయ్యాయి. ఆ గాయాలను నయం చేయడానికి ఋషులు ప్రత్యేక ఔషధ గుళికలను తయారు చేశారు. కానీ ఆ గుళికలను క్రియాశీలం చేయడానికి శ్రీ మహావిష్ణువు యొక్క రక్తపిండం అవసరమని వారు చెప్పారు. అప్పుడు రాముడు ఎవరి సహాయం తీసుకోవాలి అని ఆలోచించాడు. ఆ క్షణంలోనే సాక్షాత్తు మహావిష్ణువు తన దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆలస్యం చేయకుండా ఆయన తన చిటికెన వేలును స్వల్పంగా కోసి రక్తాన్ని ఆ గుళిక పైన చిందించాడు. వెంటనే ఆ గుళిక ప్రయాణ వాయువులా మారి రామలక్ష్మణులకు శక్తిని ప్రసాదించింది. ఈ స్టోరీలో అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవతలు దివ్యశక్తులు కూడా స్వర్ణ మూలమైన విష్ణు తత్వానికి అధీనమయ్యి విష్ణువు యొక్క ఒక చిన్న రక్తమే భక్తుల కష్టాలను నివారించగలదు. అదేవిధంగా స్వల్ప త్యాగమే అయినా అది మహత్తర ఫలితాలను ఇస్తుందని ఈ స్టోరీ మనకు తెలియజేస్తుంది. సో ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం విష్ణు దేవాయ నమః అని కామెంట్ చేయండి.